హాయ్ అక్క, ఎలా ఉన్నావు? మీరు పాప బాగుందా? సో చాలా రోజుల తర్వాత చూస్తున్నాం, అది కూడా సీతారాముల కళ్యాణంలో చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఈవెంట్ కి రావడం? అంటే నేను ఈసారి పాప ఉండడం వల్ల ఇంట్లో ఏం సెలబ్రేట్ చేసుకోలే, కమ్యూనిటీలో కూడా సెలబ్రేట్ చేస్తారు, దానికి కూడా అవ్వలేను. బట్ దేవుడు పిలిపించుకున్నాడు అన్నమాట. నీకు బిడ్డతో నచ్చిన ఇంకా పెద్దగా చూపిస్తాని ఇంత వైభవంగా రాముల వారి కళ్యాణం చూపించే అవకాశం వచ్చింది. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. బేసిక్ గా సీతారాముల కళ్యాణం చేయాలన్నా, పార్టిసిపేట్ చేయాలన్నా అదృష్టం కూడా ఉండాలంటారు. సో మీ పర్సెప్షన్ లో సీతారాముల కళ్యాణం అంటే ఏంటి? సావిత్రకి ఏం చెప్తాది? అమ్మో, ఆ దేవుళ్ళ కళ్యాణం గురించి చెప్పేంతనా? సో ప్రతి ఒక్కరు అంటే పెళ్లిళ్ళు విడిపోతున్నాయి, పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు అని అనుకుంటున్నారు, కానీ ఎక్కడో ఒక దగ్గర నేను అబ్జర్వ్ చేసింది డెస్టినేషన్ పెళ్లిళ్ళు పెరుగుతున్నాయి, గివ్ అప్ చేయట్లేదు. పెళ్లి మీద కూడా చాలా మందికి ఇంకా మంచి ఒపీనియన్ ఉంది. సో రాములవారి సీతమ్మ బ్లెస్సింగ్స్ ఉండి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా మస్తు మంది పెళ్లిళ్ళు చేసుకోవాలి, చాలా చాలా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందాక మనుషులతో మాట్లాడట్లా, ఫోనులతోనే మాట్లాడుతున్నాం. ఈ టైంలో కూడా ఇంత గ్రాండ్ గా ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఏఎస్బిఎల్ వాళ్ళు ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు, ఎంతో మందిని ఇక్కడ చేర్చారు. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి ఎట్లా అనిపిస్తుంది? అండ్ మీరు రావడం కావచ్చు, ఇక్కడ జనాలు చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? నేను ఆఫ్టర్ డెలివరీ తర్వాత బయటకు వెళ్ళలేదు, నా ఫ్రెండ్స్ అందరినీ కలిసిన, మా అక్కని కలిసిన, అక్కంటే ఇంటికి వచ్చి చూసి వెళ్ళిపోతుంది పాపని. బట్ నేను బయటకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో అంటే యూత్ ఎక్కువగా దేవుడి వైపు వెళ్ళడానికి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా హెల్ప్ చేస్తాయి. దేవుని బాగా నమ్మడానికి, మన కల్చర్ ఇంకా కంటిన్యూ చేయడానికి ఇంకా బాగా ఉపయోగపడతాయి. సో దాన్ని చేసినామంటే చేసినట్టు కాకుండా ఏఎస్బిఎల్ వాళ్ళు నిజంగా రాముల వారిది ఆ కాలంలో ఎట్లా జరిగిందో అట్లా చూడండి, వెనకాల 3D తర్వాత ఆయన పటం అన్ని అంత బాగా జరుగుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి మంచి ఇన్స్పిరేషన్ లాగా నాకు అనిపిస్తుంది. అండ్ ఈవెంట్ కి మెయిన్ గా సునీత గారు చాలా అట్రాక్షన్. ఆవిడ పాటలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ కళ్యాణానికి సంబంధించిన పాట పాడతాను ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సునీత గారి గురించి ఏం చెప్తారు? మా ఆయన చాలా అంటే చాలా అంటే చాలా ఇష్టము. సో ఆమె పాటని నేను మా ఆయన కూర్చొని మా 15 నిమిషాలు మా పాప నిద్రపోతే ఎప్పుడెప్పుడు వాడితే ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేస్తే కొంచెం రిలీఫ్ అయిదామని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.